డీటెయిల్స్ చూసినట్టయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ విధి విధానాలను రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మరోసారి సబ్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. రైతు భరోసా పంపిణీ విధి విధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన నేపథ్యంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించి సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. ప్రజాప్రభుత్వం సంకల్పం రైజింగ్ తెలంగాణ కల సాకారమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో రాష్ట్రం గర్వించదగ్గ వృత్తిని సాధించిందన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచే దావోస్, అమెరికా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పర్యటించి పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తుందన్నారు. 12,864 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో 33% వృద్ధిని నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో యువత, ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రజాప్రభుత్వం బలమైన సంకల్పంతో పనిచేస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. విద్యార్థులకు సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మన్మోహన్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెస్ కాదని విమర్శించారు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా అని ప్రశ్నించారు. దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు. 20,000 జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. 50,000 జాబ్స్ ఇచ్చినామంటున్నారు. వాళ్ళని సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి. కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 14 రోజుగారి మేళలు నిర్వహించినాం. 14 రోజుగారి మేళలో 9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. తెలంగాణలో సీఎం పేరు మర్చిపోయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో ఎదురు మాట్లాడితే కేసులతో భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయన్నారు. తులం బంగారం ఎక్కడ పోయిందన్న కవిత 2,500 పెన్షన్ వచ్చిందా అని ప్రజలను అడిగారు. రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకుని కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతేనే కేసులు ఇవ్వాలా? కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవి చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేము లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే అయ్యారు టైం. మంత్రి కోమటిరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ట్రిపుల్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కోమటికి ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి సీఎం కృషి సహకారం సలహాతోనే ట్రిపుల్ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు రేవంత్ సహకారంతోనే సాధ్యమైందన్నారు. ట్రిపుల్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏటు మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని భార్య గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే కేసులో విచారించేందుకు పేర్ని నాని భార్య జయసుధ కుమారుడు కిట్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వారిద్దరూ అజ్ఞాతంలో ఉండడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఆడవాళ్ళ మీద కేసులు కడతారండి. ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాం తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగేడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడావు. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు. వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు తమను బయటకు రానివ్వలేదని, చంద్రబాబు మంచివాడు కాబట్టే మీరు బయట తిరుగుతున్నారన్నారు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్లాడు. పేర్ని నాని ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. ఇలాంటి వారిని వదిలిపెట్టేది లేదని, పేర్ని నానిని మాత్రం వదిలేది లేదన్నారు. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది. ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావు నువ్వన్నీ? మర్చిపోయినావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం ఇవ్వకూడదా? దమ్ము లేని నాయనలారా ఇప్పుడు కనిపించింది మీకు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా ఉద్యోగం చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. ఎన్ని మాటలు మాట్లాడారు పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది. నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడబెట్టి నాయన పేర్ని నాయన గారు ఇద్దో చూసుకో. ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధ అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితో వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ.
అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు. అప్పుడు మనం మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. సూపర్ 6 దాని పేరు కూడా ఏమి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరి ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకోండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా. మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అలర్ట్ అయిన వైసీపీ హైకమాండ్ బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బొత్స సత్యనారాయణ ఆముదాల వలస ప్రస్తుత ఇన్ఛార్జ్ రవికుమార్ తమ్మినేని ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో బొత్స తమ్మినేనితో భేటీ అయ్యారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని, పవన్ కళ్యాణ్ తో కలిసే ప్రసక్తే లేదన్నారు తమ్మినేని. తన కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అందుబాటులో లేనన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ చేపట్టిన నిరసనలపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో 99 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దొంగ అన్నట్టుగా పోరాటాలు చేస్తున్నారని మండిపడ్డారు. 1,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపిన వైసీపీ నేడు ధర్నాలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం. ఎవరు చేసిన పాపం? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాను. జనం మీద ధర్నా చేశారు. ఒక్కొక్కరు ఒక విధంగా, రోజు ఒక విధంగా మాట్లాడుతుంది, ఇంకొక విధంగా. వైసీపీ విద్యుత్ పోరుబాటుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. విద్యుత్పై వైసీపీ పోరుబాటు చూస్తుంటే నవ్విపోదురు గానీ నాకేం సిగ్గు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ సంస్థలకు 1,29,000 కోట్ల బకాయిలు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. 5 సంవత్సరాల కాలంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలపై భారం మోపిన ఘనత వైసీపీకి దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యుత్ సంస్థల మీద 1,29,000 కోట్లు, 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు ప్రజల మీద వేశాడు. అన్నిటికంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు తీసుకునే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటు 2019కి మిగులు విద్యుత్ కింద చేశాడు. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు. నేనేమంటాను, తమరు చేసిన పాపాలు మరో 30 ఏళ్ళు అనుభవించమన్నావు. సెకి 7,000 మెగావాట్లు యూనిట్ ₹2.49కి అగ్రిమెంట్ చేశావు. ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న కొందరు టీటీడీ సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారు. ఆటో డ్రైవర్లతో కలిసి స్లాట్ టోకెన్ల జారీలో అవకతవకలకు పాల్పడ్డారు. వేలాది మంది భక్తులు గంటల సమయం నిరీక్షణలో ఉంటే ఆటో డ్రైవర్లతో కుమ్మకై వారికి నచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన భక్తులు టీటీడీ ఈవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది అవినీతిపై భక్తులు బగ్గుమంటున్నారు. మొత్తం బారికేడ్లు అంతా ఇది. మేము ముందుకు పోయేదేంలే, వెనక్కి వచ్చేదే ఉంది. జనాన్నే వదిలేస్తూ ఉన్నారు. మేము ముందుకు పోయిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉన్నాం. ఇంకా నేను 3 పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడ పోయి రిక్వెస్ట్ చేశాను. సార్ పాపని బాగా తొక్కేశారు సార్, కాళ్ళు కూడా మొత్తం మచ్చలు పడిపోయినట్టు అయిపోయింది, బాగా ఇబ్బంది పడుతున్నారు సార్, పాప ఏడుస్తూ ఉంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే, అదేం లేదు పో, నువ్వు క్యూలో పో,
అని చెప్పి పంపించేశారు. ఇది తీరా మేము అక్కడ పెట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు 500 టికెట్స్ దాకా ఉండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళేటోడికి అక్కడికి వెళ్ళేటోడికి టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసారు. అప్పటికి పాపం మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఇది ట్రైన్ స్లాట్ సర్వదర్శన కౌంటర్ శ్రీవారి మెట్టు. ఉదయం మార్నింగ్ ఇక్కడ 6 నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి. 6 నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి. 5:30కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు. 4 to 5 కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ దాటిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మీటర్స్ కూడా లేని క్యూ లైన్లో 3000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక 100 మీటర్స్ వచ్చి వరంగల్ జిల్లాను పెద్ద పులులు వీడటం లేదు. నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంట పొలాల్లో పులి సంచరించినట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఖానాపూర్ మండలంలోని పంట పొలాల్లో సంచరించినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. నేరాలు కేసుల వివరాలతో తెలంగాణ డీజీపీ నివేదిక విడుదల చేశారు. ఈ ఏడాది 2 లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87% కేసులు పెరిగాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు చేశామన్నారు. ఈ సంవత్సరంలో 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్న డీజీపీ 20 టన్నుల గంజాయి సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. And when complaints were registered through 1930 or cyber portal, and which has led to 247 crores worth of freezing of the amount, which is compared to nearly almost double of the previous year, where it was only 128 crores. 180 crores worth of money was paid back to the victims. That is another major achievement of Cybersecurity Bureau, which is again highest among any state, whereas this year it is 180 crores. So it amounts to more than 200%, 2000% of the amount which has been paid back to the people. In addition to that, there were SIMs which were blocked, around 15,000. Then nearly 10,000 IEMI numbers were blocked, and then nearly 1,800 websites or URLs were also blocked for people. సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. పవన్ కలుస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఏపీలో గేమ్ చేంజర్ ఈవెంట్ చేస్తామని దిల్ రాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ఏపీలోని ఈవెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంటుందని దిల్ రాజు తెలిపారు. సో నేను విజయవాడ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ విడుదల సంక్రాంతి కానుకగా రానుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ అభిమానులు విజయవాడలో 256 అడుగుల భారీ కటౌట్ సిద్ధం చేశారు. దాదాపు వారం రోజులు శ్రమించి ఈ కటౌట్ రెడీ చేశామని అభిమానులు చెబుతున్నారు. అయితే దేశంలోని ఈ కటౌట్ అతిపెద్దదిగా మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే విజయవాడ బృందావన కాలనీలోని వజ్ర గ్రౌండ్ లో కటౌట్ ఓపెనింగ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు సహా గేమ్ చేంజర్ మూవీ టీం హాజరయ్యారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమా తాజా ఎపిసోడ్లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు చేపట్టిన నిరసన పాట్నాలో తీవ్ర రూపం దాల్చింది. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యాన్లను ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 13న జరిగిన పరీక్షలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వేలాది మంది విద్యార్థులు గాంధీ మైదాన్లో గుమికూడి జేపీ గోలంబర్ వైపు కవాతు చేశారు. బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సీఎం నితీష్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించారు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించారు. 2019లోనూ హంపి ఛాంపియన్ అయ్యారు. చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా హంపి ఘనత సాధించారు. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించారు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించారు. 2019లోనూ హంపి ఛాంపియన్ అయ్యారు. చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా హంపి ఘనత సాధించారు. ఆస్ట్రేలియా టూర్లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఇండియన్ బౌలర్గా నిలిచారు. ట్రావిస్ హెడ్ను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఘనత సాధించారు. కెరియర్లో 44వ టెస్ట్ ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200కు పైగా వికెట్ల మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ వకార్ యానిస్ 7,725 బంతుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ల పరంగా స్పిన్నర్ అశ్విన్ భారత్ తరపున ముందున్నాడు. 37 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించారు. కెరియర్లో 44వ టెస్ట్ ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200కు పైగా వికెట్ల మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ల పరంగా స్పిన్నర్ అశ్విన్ భారత్ తరపున ముందున్నారు. 37 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించారు. రైట్గా ఇవి బులెటిన్ అప్డేట్స్.